నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భాగ్యశ్రీ. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు శరవేగంగా మారుతోంది. ఒకవైపు తామే మళ్ళీ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఢీకొంటుంటే, మరోవైపు నేనున్నానంటూ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ జెండాతో రంగంలోకి దిగారు. కానీ ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ గల్లీలో కమలం జెండా రెపరెపలాడాలంటూ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. దక్షిణాది గడ్డపై పాగా వేయడమే టార్గెట్గా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన తెలంగాణకు వస్తున్నారు. కేవలం రాజకీయ సభలకే పరిమితం కాకుండా ఏకంగా 13 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తూ తెలంగాణపై తన మార్కును చూపించబోతున్నారు. మరి ఈ నిధుల వరద మోదీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతున్నారు? కవిత ఎంట్రీ ఎవరి ఓట్లను చీల్చబోతోంది? అసలు తెలంగాణలో పాగా వేసేది ఎవరు? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి బిగ్ టాక్లో పాల్గొనడానికి కాంగ్రెస్ నాయకులు నిరంజన్ గారు, అలాగే బీజేపీ స్పోక్స్ పర్సన్ అందం రామరెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు రాజగౌడ్ గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ జయరాం గారు ఉన్నారు. సార్ నమస్తే అండి అందరికీ. నమస్తే అండి. ఎస్ జయరాం గారు, మరి ఆ తెలంగాణలో బీజేపీ ఆ జెండా రెపరెపరాడాలంటూ కూడా ఇప్పటికే ఆ బీజేపీ అందుకు సంబంధించి వ్యూహం కూడా సిద్ధం చేసుకుంది. మరి 10వ తేదీన మోదీ తెలంగాణకు రాబోతున్నారు. ఒక సభకే పరిమితం కాకుండా కూడా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. మరి ఏదైతే ముందు నుంచి చెప్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ నిజమవుతుంది అనుకోవచ్చా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. అంటే జనరల్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే, ప్రజాస్వామ్యం లోపల ఒక అంశాన్ని కనుక మనం రెస్పెక్ట్ చేయాలనుకుంటే ప్రజల అభివృద్ధి, అది ప్రథమంగా ఏ ప్రభుత్వం అన్నా చేయాల్సింది. సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఓన్లీ వ్యక్తిగత ప్రాపగండ చేసుకోవడం కోసము, ఇంకా ఏదో చేస్తున్నామని చెప్పడం కోసము, కానీ ప్రజలకు ఒరిగింది ఎక్కడ ఎలాంటి బెనిఫిట్ చేయకపోవడము, కనీసము ప్రధానంగా మనము విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం. ఈరోజు అదే కనుక ఉన్నట్టు అవుతే సో నిజంగా రాజకీయ పార్టీలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే వాళ్ళు ప్రజలు. అదేం కాకుండా ఇదంతా నేను ఎందుకు చెప్తుందంటే, మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఏమన్నారు, డబ్బులే లేవు, అప్పే పుట్టట్లేదు, అసలు ఏ విధమైనటువంటి రాబడి లేదు అని చెప్తూనే సో ఎందుకంటే ఆ పోయిన ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, మేము అప్పులు తీర్చడం కోసమే ఇప్పుడు ఉన్నామని చెప్పుకుంటూ వస్తుంది. కానీ లక్షల కోట్లు, అంటే దగ్గర 13 లక్షల కోట్ల అభివృద్ధి లేదు, కార్యక్రమాలు లేవు, ఓన్లీ అభివృద్ధి. అంటే ఒక ఇన్స్టేట్ చేయటం కోసము, దాన్ని అభివృద్ధి పనులుగా చూపించడం కోసము 13 లక్షల కోట్లు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే 13 లక్షల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం ద్వారా వచ్చే ఆదాయం లేదు. సో ప్రజల మీద భారాన్ని మోపడం కోసము ఈ 13 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే అప్పులు. అంటే ఉన్న అప్పులు సరిపోకుండా ఇంకా 13 లక్షల కోట్ల అప్పులు ఏంది అనే దాన్ని చూస్తే భయం వేస్తున్నది ఒక సామాన్యం. అంటే ఈరోజు దాన్ని ప్రశ్నించుకోవాలి ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ. అసలు ఎందుకు ఇంత 13 లక్షల కోట్ల పనులతోని మనం ఏం చేస్తున్నాం? ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేసి దాని ద్వారా మనము ఎకానమీని పెంచుకునే ప్రోగ్రామ్ ఏమైనా ఉన్నదా అనే దాని మీద చూస్తున్నామా? ఓన్లీ గుడుల కోసం మాత్రమే పెడుతున్నామా? దీంట్లో బడులు, ప్రభుత్వ హాస్పిటల్స్, ఎకానమీ పెంచడం కోసం ప్రభుత్వ సంస్థలు ఇంకెక్కడన్నా ఖర్చు చేస్తున్నామా అనే దాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన ప్రభుత్వం చేసుకోవాలి, ప్రతిపక్షాలు అడగాలి. తెలంగాణ విషయం లోపల ఎవరు టార్గెట్ చేసినా ఎవరు టార్గెట్ చేయకపోయినా, తెలంగాణ అనేది స్పష్టంగా ఒక రాజకీయ చైతన్యం ఉన్న స్టేట్. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ విపరీతమైన రాజకీయ చైతన్యం ఉన్న స్టేట్. ఇప్పుడు జెన్జీ వచ్చిన తర్వాత జెన్జీ కోరుకునేది ఏంటి అంటే, నిబద్ధత, నిరక్షరాస్యత నిర్మూలించడము, నెక్స్ట్ వచ్చేసి అవినీతి లేని ప్రభుత్వాన్ని కోరుకోవటము. ఆ దిశగా వాళ్ళు అవేర్నెస్ పెంచుకున్నారు. కానీ దాన్ని దాటి ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వాలు కానీ ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం నిజంగా చేస్తాయా? నిజంగా పాసిబిలిటీ ఉందా అంటే లేదు, ఎట్టి పరిస్థితిలో లేదు.
అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్నటి వరకు అప్పులు అని చెప్పిన ఇదే ప్రభుత్వము ఇప్పుడు 13 లక్షలను సంపాదించిన ఏం లేవు కదా, అప్పులే కదా చేయాల్సింది. మళ్ళా వచ్చే ప్రభుత్వం ఏం చేయాలి? ఇది పోయిన ప్రభుత్వం అప్పులు చేసిపోయింది అని చెప్పేసి ఆ కథ చెప్పడమేనా? అంటే ఇక్కడ ప్రభుత్వాలు మీ ఇష్టానుసారంగా అప్పులు చేసి ప్రజల మీద పోతూ ఉంటే, వచ్చిన వాళ్ళు ప్రభుత్వం ఇంకో పోయిన ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ పోతూ ఉంటే ప్రజల మీద కదా ఇప్పుడు ప్రాబ్లం పడేది. ప్రజలను అడ్డి విరగడం కోసమైనా ఇదంతా చేసేది. నిజంగా కనుక మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజల కోసం కానీ ప్రభుత్వాన్ని నడపడం కోసం కానీ ఖర్చు చేస్తున్నారంటే అది ఏమి కాదు. మీ వ్యక్తిగత అంశాలను ప్రజల ముందు జస్ట్ గొప్పగా చూపించుకోవడం కోసము అప్పులు చేసే ప్రోగ్రామ్ ఇది. దీన్ని బీజేపీ అడగాలి. మరి ఎందుకు అడుగుతలేదు? బీఆర్ఎస్ అడగాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది కదా చేయాల్సింది ప్రతిపక్ష పార్టీలు. అంటే ఈరోజు వాటిని కదా మనము నిర్మూలించాల్సింది, వాటిని అనవసరమైన అప్పులను కదా మనం దారి తప్పించాల్సింది. కానీ గుదిబండలాగా ప్రజల మీద అప్పులు తీసుకొచ్చి నెత్తి మీద పెట్టేసి ఈరోజు అనుక్షణము ట్యాక్స్ల పేరు మీద వాళ్ళ మీద లాక్కుపోతూ ఉంటే రేపు ఇంకెన్ని కొత్త ట్యాక్సులు? అంటే దేశాలు తిరిగి పాలనపరమైన అంశాలని, ప్రజాసేవను ఎలా చేయాలనో, లేకపోతే ప్రగతి పదంలో నడిపించడం కోసము, ఎకానమీని ఎలా పెంచడం కోసం కాదు, ట్యాక్సెస్ ఏ విధంగా వేసి ప్రజల నుంచి లాక్కోవడం కోసము అనేది వీళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి నేర్చుకొని వస్తున్నారా? ఇన్నగాక మొన్న ఒక కాంగ్రెస్ పెద్ద మనిషి చెప్తున్నాడు, మేము సింగపూర్కు పోయినాం, అనేక విషయాలు తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం సింగపూర్ పోయి? సింగపూర్ 47 సంవత్సరాలు 50 సంవత్సరాల లోపల అత్యున్నత తలమానికం లాగా ఏర్పడింది. మరి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలకు దగ్గరకు వస్తున్న మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడ ఉన్నాం? మనల్ని చూసి ఇంత పెద్ద లార్జెస్ట్ కంట్రీని చూసి సింగపూర్ నేర్చుకోవాల్సింది పోయి సింగపూర్ చూసి నువ్వు నేర్చుకొని వస్తున్నావు అని చెప్పుకోవడానికి ఈరోజు మనం సిగ్గుపడాలి కదా. అంటే దీంట్లో నేను చెప్పాలనుకున్నది ఒకటే, ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ప్రజలకు జవాబుదారీతనంగా లేకపోతే, ప్రజలను శ్రేయస్సు కోసం చేసిన యుద్ధాలు చేయకపోతే, యుద్ధాలంటే కత్తాలు పట్టుకొని నిన్న బండి సంజయ్ లేకపోతే బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు పడుకొని తన్నుకోవడం కాదు, మాట్లాడుకున్నా సరిపోతుంది. అది దాన్ని అంత చేయాల్సిన పని లేదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కానీ అలాంటిది కాదు కదా కోరుకునేది. ఈరోజు రాజకీయ నాయకులు అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, చీ అనిపించద్దు. ఈరోజు కరీంనగర్ ప్రజలు చీ కొడుతున్నారు రెండు రాజకీయ పార్టీలను. ఏమి నేర్చుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తమాషా చూస్తుంది. ఏం గాడిదలు కాస్తుందా? అదే నార్మల్ పీపుల్ అయితే ఈ పార్టీకి అందరి దోషి లోపల పోయేది. ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఈరోజు ప్రభుత్వాలు ఒక దిష్టి బొమ్మలాగా ఉందనే విషయం నిన్నటి ఇన్సిడెంట్, ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. అంటే ఈరోజు ప్రజల శ్రేయస్సు కోసము ఇప్పటి వరకు చేసిన పనేంది? నువ్వు 13 లక్షల కోట్లు తీసుకొచ్చి ఏం చేస్తావు? పనులు పెట్టి ఏం చేస్తావు? అంటే బీజేపీ దేవుళ్ళ కోసము గుళ్ళ కోసం మాట్లాడుకుంటే అవి మనం కట్టేసి మేము కూడా హిందువులమని చెప్పుకోవడం కోసమా? ఇది సెక్యులర్ పార్టీ కదా కాంగ్రెస్ అంటే, ఇవన్నీ పట్టించుకోవద్దు కదా. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే విజయ్ తమిళనాడు లోపల గెలిచిన తర్వాత కూడా ఒక సెక్యులర్ పార్టీగా ఎస్టాబ్లిష్ అవుతాడని చెప్పేసి ఒకే ఒక సీటు ఉన్న బీజేపీ ఈరోజు ఎంటైర్ గవర్నర్ చేత ప్లాన్ ప్రకారం నడిపిస్తున్నది. గవర్నర్ అంత సినిమా లేదన్న విషయం అందరూ తెలుసు. దీని వెనకాల అమిత్ షా మోడీ ఉందన్న విషయం కూడా తెలుసు. ఒక్క సీట్ వస్తుందగానే మొత్తము నానా గోస పెడుతున్నారు. ఈరోజు అది కూడా అయిపోయింది. సెక్యులర్ టేస్ట్ ఉన్న వాళ్ళంతా ఒకటైండ్రు, రేపు మాపో ప్రమాణ స్వీకారం అయిపోతుంది. అది వేరే విషయం. అంటే ఈరోజు ఎవరిని మెప్పియడం కోసం అంటే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నేను కొన్ని పార్టీలతో పొత్తు కలవను అన్నాడు కాబట్టి ఇంత ప్రాబ్లం వచ్చింది. అదే నేను పొత్తు కలుస్తాను అంటే ప్రాబ్లమే లేదు కదా. అంటే ఈరోజు మన దగ్గర ఉన్న పరిస్థితులు ఏంది అంటే ఎవరినో మెప్పియడం కోసము, మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసము ఈ డ్రామాలు అంతా ఎందుకు అనేది నా ఉద్దేశం. రైట్. ఎస్ రామరెడ్డి గారు, మేడం, మరి బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణలో దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. మరి
కేవలం ఎన్నికల స్టంట్ గానే విపక్షాలు దీనిని అభివర్ణిస్తున్నాయి. మరి దీనికి మీ సమాధానం ఏంటి? 13 లక్షల కోట్లు ఏం లేవండి. అది 8,000 కోట్ల నుంచి 9,000 కోట్ల మధ్యన మాత్రమే అది. 13 లక్షల కోట్లు కాదు. మరి మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చారో కానీ 4-5 అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రారంభోత్సవాలు, తర్వాత ఓపెనింగ్ ఉన్నాయి, ఫౌండేషన్ స్టోన్స్ ఉన్నాయి. అది జహీరాబాద్ నిమ్స్ కానీ, ఎయిమ్స్ కానీ, బీబీనగర్ ఎయిమ్స్ కానీ, తర్వాత మహబూబ్ నగర్ లో కొన్ని నేషనల్ హైవేస్ కానీ, తర్వాత కాజీపేట విజయవాడ థర్డ్ రైల్వే లైన్ 3వ లైన్ కానీ, ఇవి అభివృద్ధి శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఎంఎంటీఎస్ 2వ ఫేజ్ కానీ ఇవన్నీ ఇవి 8,000 కోట్ల నుంచి 9,000 కోట్ల మధ్యనే ఉంది. దాని అది 13 లక్షల కోట్లని మరి మీకు ఎట్లా వచ్చిందో వార్త నాకైతే తెలియదు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమంలో ఎప్పుడైనా మోడీ ప్రభుత్వం ముందుంటుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉండలే ఆ 9.5 సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. 9 సంవత్సరాలు అయిపోయే లోపలే కిషన్ రెడ్డి గారు బుక్ ప్రింట్ చేశారు. తెలంగాణలో 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు ఎక్కడెక్కడ ఎట్లా ఖర్చు పెట్టినామని. అప్పటికే జాతీయ రహదారుల విషయంలో అప్పటికి 70 సంవత్సరాలు 2,500 కిలోమీటర్లు తెలంగాణ. ఈ 9 సంవత్సరాలు అప్పుడు 9 సంవత్సరాల్లో మరో 2,500 కిలోమీటర్లు జాతీయ రహదారులు వేయడము. తర్వాత వ్యవసాయ కింద రైతుల ఎరువుల సబ్సిడీ కానీ, మినిమం సపోర్ట్ ప్రైస్ కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, దాంట్లో 1 లక్ష కోట్లకు పైగా అట్లా అన్ని లెక్కలు చెప్పి కేసీఆర్ టైంలోనే 9 లక్షల కోట్లు, మళ్ళీ 2 నెలల క్రితం, నెల 2 నెలల క్రితం ఈ 12 సంవత్సరాలు 12 లక్షల కోట్లు తెలంగాణలో మోడీ ప్రభుత్వం ఇవ్వడము, ఖర్చు పెట్టడం జరిగింది అని కిషన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. దానికి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కానీ ఏమైనా మన అంటే ఉన్నాయి కదా, ఉప్పల్ది కానీ, దిల్స్ నగర్ ఎలివేటెడ్ కారిడార్లు కానీ, తర్వాత అక్కడ మన ఏది అంటే మల్కాజ్గిరి కానీ, మన ఏ రూట్ అంటే మేడ్చల్ రూట్లో కూడా వీటన్నిటికీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వము నిధులు ఎక్కడ డెవలప్మెంట్ ఇస్తుంది. కేసీఆర్ ప్రభుత్వ సమయంలో కూడా మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఏ జిల్లాలో మెడికల్ కాలేజీలు లేవో, ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఒక మంచి కాలేజీ లేవో ఆ జిల్లాల పేర్లు ఇవ్వండి, మేము ఆ జిల్లాలో ఓపెన్ చేస్తామని మెడికల్ కాలేజ్ పెడతామంటే వాళ్ళు ప్రతిమా మెడికల్ కాలేజ్ ఉన్న కరీంనగర్ జిల్లా, మమతా మెడికల్ కాలేజ్ ఉన్న ఖమ్మం జిల్లా పేర్లు ఇచ్చారు. ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఇవ్వకూడదు, రాజకీయ ఏదో మోడీ బీజేపీకి బెనిఫిట్ వస్తుంది, తెలంగాణ డెవలప్ కాకుండా పర్వాలేదు కానీ ఇది రాకూడదని తప్పుడు ఇస్తే నిర్మలా సీతారామన్ గారు హైదరాబాద్ చెప్పి ఎందుకు ఇవ్వలేదు తెలంగాణ కంటే, మేము అడిగినప్పుడు ఆల్రెడీ మెడికల్ కాలేజ్ ఉన్న జిల్లాల పేర్లు ఇచ్చి వీళ్ళే తెలంగాణకు మెడికల్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వద్దని కుట్ర చేశారని స్పష్టంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తర్వాత ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏపీకి 15 లక్షల ఇండ్లు, బెంగాల్ మమత బీజేపీకి రాజకీయంగా బద్ద విరోధి 20 లక్షల ఇండ్లు ఇవ్వడం జరిగింది, వాళ్ళు అడిగితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2015లో 2 లక్షల ఇండ్లకు 4,450 కోట్లు తెచ్చుకున్న కేసీఆర్ మళ్ళా అప్లై చేయలే డబుల్ బెడ్రూమ్ల డ్రామాదని. ఇప్పటి వరకు 2010 ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి వీళ్ళు అప్లై చేయలే. వీళ్ళు చేయకపోతే వేరే విధంగా విస్తరిస్తుంది. ఏది ఎన్నో విధాలుగా వస్తున్నాయి అనుకో, ఇది కాబట్టి అది అంటే బాత్రూమ్ కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ, ఇంకా నిధులు, రోడ్లు, రైల్వేస్, ఇప్పుడు వీటన్నిటి విషయాలు వస్తుంది. ఇప్పుడు మోడీ గారు వచ్చే కార్యక్రమం ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం పంచుకోవడానికి. అదే సమయంలో బీజేపీ తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారులు కాంగ్రెస్ ధీటుగా 8కి 8 స్థానాలు గెలుచుకోవడం, తర్వాత ఇదేంది కట్ అయింది. హలో హలో కాబట్టి తెలంగాణ బీజేపీ పర్ఫార్మెన్స్ గత లోక్సభ ఎన్నికల్లో, తర్వాత గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రావడం, తర్వాత ఈ 2024 లోక్సభ ఎన్నికల తర్వాత వరుసగా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్, తర్వాత కొత్తగా ఒరిస్సా లోక్సభ ఎన్నికలే, ఇప్పుడు బెంగాల్ ఘన విజయం, అస్సాం అద్భుత విజయం. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాలు 17 రాష్ట్రాల్లో, 18 రాష్ట్రాల్లో, తర్వాత 4 రాష్ట్రాల పైగా ఎన్డీఏ ప్రభుత్వాలు. రైట్ రామరెడ్డి గారు, షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ చర్చిద్దాం. బిగ్ టాక్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
మరి మళ్ళీ అధికారం మీదే అంటూ కూడా కాంగ్రెస్ ధీమాగా ఉన్నారు. మరి ఒకవైపు ఆ బీజేపీ దూకుడుగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. మరి మీరేమంటారు? ముఖ్యంగా ప్యానల్లో ఉండే పెద్దలకు, అదేవిధంగా మా యాంకర్ మేడం గారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు మోదీ వచ్చి ఇక్కడ తెలంగాణలో ఏదో అది చేస్తాడు ఇది చేస్తాడు ఏమో తర్వాత విషయం, కానీ హల్చల్ చేయడం మాత్రం మీడియా, నేషనల్ మీడియా కానీ ఇక్కడ కానీ హల్చల్ చేయడం మాత్రం మామూలుగా లేదు. ఎందుకంటే షో బ్యాచ్ గాళ్ళు, డబ్బా బ్యాచ్ గాళ్ళు అని అంటే ఇది ఒక ఊర్లో ఎందుకు రాని పనికిరానోడు వచ్చి 10 సార్లు ప్రచారం చేసినట్టు ఈరోజు ఈ రాష్ట్రానికి ఒరిగిపెట్టింది 10 ఏళ్ల కాలం, 12 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం. బీజేపీ కేంద్రంలో ఉండే ప్రభుత్వం ఈరోజు రాష్ట్రానికి ఏమీ లేదు. ఎయిమ్స్ కూడా 15 ఏళ్ల క్రితము 12 ఏళ్ల క్రితము అనౌన్స్ చేస్తే ఈ రోజు వరకు కూడా దానికి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఓకే, శుభసూచకం కాదంటలేము, మేము ఆహ్వానిస్తున్నాము. కానీ ఇది కేవలము ఏది ప్రజా సంక్షేమాల కోసమో తెలంగాణ ప్రజల కోసమో చేసిన ఉద్దేశం మాత్రం ఎక్కడ ఏడా కూడా కనబడతలేదు. కేవలం బీజేపీ పార్టీ టార్గెట్ తెలంగాణ అనే నినాదంతోనే వస్తున్నది తప్ప ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం మాత్రం ఎట్లాంటి అవకాశం కూడా లేదు అనేది తెలుస్తుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఇంకా 2-3 మీటింగ్లు కేవలం హాస్పిటల్స్ అక్కడిక్కడని. హాస్పిటళ్ళు అంటే ప్రీవియస్ తీసుకుంటే ఈ దేశంలో బీహార్లో కానీ అదేవిధంగా అస్సాంలో కానీ ఎక్కడ ఏ రాష్ట్రంలో హాస్పిటల్స్ తీసుకున్నా ఈ రోజు వరకు కూడా పూర్తిగా అమలు కాలనే లేదు. పూర్తిగా నిధులు వచ్చినా ఇప్పటి వరకు ఆ ప్రజల్లోకి అవకాశం అంటే ప్రజల్లోకి అమలు చేసిన విధానాలు కూడా ఎక్కడ లేవు. ఎందుకంటే మనం బీహార్లో మెడికల్ కాలేజీని తీసుకుంటాం, 162 కోట్లు అమలు చేసి ఈరోజు వరకు కేవలం ఒక గేటును మాత్రమే చూపించి 162 కోట్లు మాత్రం ఇచ్చి గేట్లను మాత్రమే పెట్టింది. అంటే ఇక్కడ ప్రజా ప్రయోజనాలను పట్టిన దాఖలాలు బీజేపీ పార్టీ ఎక్కడ కూడా లేదు. ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణలో 12 ఏళ్ల కాలంలో కేంద్రంలో ఉండే వాళ్ళే కాబట్టి చెప్తున్నాను, ఇప్పటి వరకు ఏం చేసింది అనేది కూడా ఒకసారి రిమెంబర్ చేసుకుంటే ఆ మధ్యకాలంలో 2016-18 మధ్యకాలంలో ఎక్కడ నారాపల్లి వరకు హైవే బ్రిడ్జి ఒకటి అమలు చేస్తున్నామని షో చేశారు. ఈ రోజు వరకు కూడా దానికి నిధులు సరిగా ఇవ్వకపోవడం అనేది బాధాకరం. కేవలం మన ఆదాని అంబానీలకు కట్టబెట్టడం కోసం నేషనల్ హైవేలను కానీ అదేవిధంగా మిగతా ఇప్పుడు ఎయిమ్స్లో ఉండే కాంట్రాక్టర్లను వాళ్ళ కోసం ప్రయోజనాల కోసమే మోదీ వస్తున్నాడు. దానికి బీజేపీ ఉండే నాయకులను సందిగ్ధం చేస్తూ అందరినీ హల్చల్ చేయడానికి ఉద్దేశించి తప్ప ప్రజల కోసము తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం చేసిన దాఖలాలు ఎక్కడ కనబడతలేవు. అదేవిధంగా మనం తీసుకుంటున్నాం, ప్రీవియస్ తీసుకుంటే వాళ్ళ డేటా 2014 నుంచి 2025 వరకు ఆదాని అంబానీకి కట్టబెట్టిన ప్రయోజనాలు ఎన్నో చూపిస్తున్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం ఎన్నో చూపించగలుగుతున్నాం. 11,000 ఎకరాలు కాశ్మీర్లో తగలబెట్టి వాళ్ళకు ఆదాని అంబానీకి కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన దాఖలు. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణలో కూడా త్వరలో రాబోతున్న ఆ కల్చర్ని ఉద్దేశించే ఈరోజు ప్రయోజనాలకు వాళ్ళు ఏం చేస్తున్నది అనేది ఏం లేదు. అట్లాగే మనం ప్రీవియస్ డేటా తీసుకుంటే వీళ్ళ నీటు అది ఇదని విద్యా సంస్థలు అవి ఇవి అని చెప్తున్నారు కదా. ఈ విద్యా సంస్థలు తెలంగాణలో ఎన్ని అమలు చేశారు? ఈరోజు మెడికల్ హబ్ అని చెప్పేసి ఆయుర్వేదిక నుంచి మొదలు పెట్టుకుంటే 2018 నుంచి ఈరోజు వరకు ఆయుర్వేదిక్ కానీ ఏ మెడికల్వి కూడా కానీ కేంద్రమే వాళ్ళ చెప్పు చేతల్లో కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఏ మెడికల్ హాస్పిటల్లో తీసుకున్నా సరే గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళు నిర్ణయించిన రేట్లనే ఈ తెలంగాణలో అమలు చేస్తున్నది. వాళ్ళు నిర్ణయించిన కార్పొరేట్ సంస్థలకే అప్పచెప్పింది. వాళ్ళు నిర్ణయించిన కార్పొరేట్ సంస్థలు వాళ్ళకు ఇష్టం వచ్చిన ధరలను పెంచి ఈరోజు తెలంగాణ ప్రజలను నడ్డి విడిచిండ్రు. అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాం, ఏ ముఖం పెట్టుకొని హల్చల్ చేస్తున్నారో ఈ తెలంగాణ బీజేపీ కార్యకర్తలను నేను అడుగుతున్నా. ఎందుకంటే బీసీ డిక్లరేషన్ ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు. అదేవిధంగా డీలిమిటేషన్ సౌత్ ఇండియాను ఈ తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. రాజ్యాధికారం మన హక్కులను
కేంద్రము దక్షిణాది ప్రాంతాలను అన్యాయం చేస్తుంటే కూడా ఈరోజు బీజేపీ కార్యకర్తలకు కానీ బీజేపీ ఉండే నాయకులకు సిగ్గుచేటుగా అనిపిస్తున్నది అని బాధాకరం అనిపిస్తున్నది అని నా ఉద్దేశం. అదేవిధంగా మా కాంగ్రెస్ నుంచి మేము చెప్పదలుచుకున్నది, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు హల్చల్ చేస్తున్నారు? మీరు ఈ నిధులు తీసుకొస్తే 13 లక్షలు అని చెప్తున్నారు, 7,000 కోట్లు తీసుకొచ్చి బిల్లును మీరు అడ్డుకోలేదా? డీలిమిటేషన్ కోసం మేము పార్లమెంట్లో ఎంతో అడుగుతున్నాం. మా బిల్లు డీలిమిటేషన్ అడిగితే మహిళా బిల్లును పెట్టారు, అడ్డం పెట్టి కేవలం వారి యొక్క ప్రయోజనాల కోసం బీజేపీ సంస్థల్లో ఉండే ఆర్ఎస్ఎస్ భావజాలలో ఆర్ఎస్ఎస్ వాళ్ళను పనిచేసిన 30 ఏళ్ళ నుంచి పనిచేసిన కార్యకర్తల కోసం పనిచేస్తుంది బీజేపీ పార్టీ తప్ప తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణలో ప్రజా ప్రయోజనాల కోసం, తెలంగాణ యొక్క భవిష్యత్తు కోసం ఏ రోజు కూడా పనిచేయలేదు. ఎందుకు చెప్తున్నా అంటే డీలిమిటేషన్ రీసెంట్లీ మనం చూస్తున్నా డీలిమిటేషన్ వచ్చి డీలిమిటేషన్ గురించి నువ్వు ఫస్ట్ చెప్పండి. తెలంగాణ డీలిమిటేషన్ గురించి నువ్వు సౌత్ ఇండియాను అన్యాయం చేస్తున్నావు, వచ్చి ఏదో కలిబులి మాటలు 7,000 కోట్లు తీసుకొస్తున్నావు. ఫస్ట్ నువ్వు డీలిమిటేషన్ చెప్పు. ఏ ప్రయోజనం ఏ ప్రకారంగా నువ్వు డీలిమిటేషన్ చేస్తున్నావు? 2011 నుంచి ఈ రోజు వరకు కూడా జనాభాను బీజేపీ పార్టీ ఉంది అనేది మేము చెప్తున్నాం. రైట్, ఒక్క నిమిషం నిరంజన్ మరి అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం. ఎస్ రాజగౌడ్ గారు. నమస్తే మేడం. ఎస్ నమస్తే అండి. ఇప్పుడు బీజేపీ భారీ నిధులతో అభివృద్ధికి శంకుస్థాపనలు చేయడానికి ముందుకు వస్తోంది. మరి అదేవిధంగా మోదీ కూడా 10వ తేదీన వస్తున్నారు తెలంగాణకు. భారీ సభతో అభివృద్ధి పనులను కూడా ప్రారంభిస్తున్నారు. మరి గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుందంటూ కూడా బీజేపీ చెప్తోంది. మరి మీరేమంటారు? అందరికి నమస్కారం అండి. 12 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చేసి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలలో 12 రూపాయలు కూడా ఇవ్వలేడు నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి. ఇక్కడ 2 కేంద్ర మంత్రులు ఉంటే కూడా ఈ తెలంగాణకి ఏమి వచ్చే విధంగా వీళ్ళతో ఏమి ప్రయోజనం లేదు. ఈ బీజేపీ పార్టీ తోటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు. ఎందుకంటే ఒకటి, ఎప్పుడైతే 2014 ఏదైతే రీఆర్గనైజేషన్ చట్టం వచ్చిందో దాంట్లో క్లియర్ కట్ గా ఆ రోజు పార్లమెంట్ లో తీర్మానం జరిగింది. ఏమని? తెలంగాణ రాష్ట్రానికి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వాలి, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పింది. అదేవిధంగా ఎస్టీ యూనివర్సిటీ ఇవ్వాలి, ప్లస్ రైల్వే కోచ్ ఇవ్వాలి, అదేవిధంగా మన బొయారం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వాలి. ఇవన్నీ కూడా అప్పుడు చట్టంలో రాసిందే ఉంది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు అనేక సందర్భంలో ఆ బిల్లో మనం ఉన్న సంగతి మనకు తెలుసు. సరే, వాళ్ళు అవి ఏం కూడా చేయలేరు. ఈ 12 సంవత్సరాల అధికారంలోకి వచ్చి అవి కూడా ఏం చేయలేరు. పార్లమెంట్ సాక్షిగా ఇదే నరేంద్ర మోడీ ఆంధ్రలకు అన్యాయం చేసింది యూపీఏ గవర్నమెంట్ అని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా చెప్పిన వ్యక్తి ఎవరని మేడం ఇప్పుడు నాకు చెప్పని, పార్లమెంట్ సాక్షిగా తెలంగాణను వేరు చేసి ఆంధ్రను తల్లి లేని పిల్లలుగా చేసిరని చెప్పేసి నరేంద్ర మోడీ బహిరంగంగా చెప్పిన సంగతి మనకు తెలుసు. మొన్న 1 నెల 15 రోజుల కింద ఈ బీజేపీ ఎంపీ ఎవరైతే తేజస్ సూర్య ఉన్నారో ఆయన కూడా చెప్పిండు, ఇండియా పాకిస్తాన్ తో పోలుస్తూ తెలంగాణను కించపరిచి. రెండోది, ఇవన్నీ అయిపోయినాయండి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వమంటే ఇచ్చినవా? ఇయ్యలేవు. 1 రూపాయి అయినా ఇచ్చినవా ఆ ప్రాజెక్టు? ఇయ్యలేవు. అదే విధంగా పాలమూరు రంగారెడ్డికి ఏమైనా డబ్బులు ఇచ్చినవా? ఇయ్యలేవు. ఏవైతే 57 మెడికల్ కాలేజీ దేశంలో పర్మిషన్ ఇచ్చినప్పుడు తెలంగాణకు 1 కాలేజీ అని ఇచ్చినవా? లేకుంటే తెలంగాణకి ఏమైనా నిధులు ఇచ్చినవా? ఇంతకుముందు రామరెడ్డి మాట్లాడుకుంటూ మేము రోడ్లు వేసినాం అంటే రోడ్లు పుణ్యానికి వేసుకోవా? రోడ్ ట్యాక్సులు వసూలు చేస్తారా తెలంగాణ ప్రజలతో? లేకుంటే అంత తీసుకుపోయి నార్త్లో పెట్టుకుంటారా? లేకుంటే నరేంద్ర మోడీ గుజరాత్ పెట్టుకుంటారా? అదే విధంగా మేము ఈ రాష్ట్రం నుంచి 10 సంవత్సరాలలో దాదాపు 2 లక్షల కోట్లు
జిఎస్టి ద్వారా వ్యాట్ ద్వారా పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించినామండి. వాళ్ళు రిటర్న్ గా మాకు ఎన్ని ఇచ్చిండ్రు అసలు రామరెడ్డి గారికి తెలుసా? కేవలం 40,000 కోట్లు మాత్రమే. అంటే తీసుకునేది రూపాయి, ఇచ్చేది చారణ వీళ్ళు. మళ్ళా ఈ రోజు రేపు తెలంగాణలో వచ్చి ఏమి ముఖం పెట్టుకొని తెలంగాణలో మీరు బీజేపీ పార్టీ అభివృద్ధి చేస్తుందంటే ఎవరు నమ్ముతారు? 12 సంవత్సరాల నుంచి 12 రూపాయలు అని వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో పాగా వేస్తాం, బెంగాల్లో పాగా వేసినాం. బెంగాల్లో ఏ విధంగా పాగా వేసిరు తెలుసు, అస్సాంలో ఏ విధంగా పాగా వేసిరు తెలుసు. మీకు ఎలక్షన్ కమిషన్ ఎంత సహకరిస్తుంది, మీ ఈడీ, మీ సిఐడి, మీ సిబిఐ, ఇవన్నీ కూడా ఎంతగానో మీరు ఎన్ని ఏజెన్సీలను వాడుకొని మీరు అధికారంలోకి వస్తున్న సంగతి క్లియర్ కట్ గా అయిపోయింది. దానికి గెలుపోవటమి సరే పక్కన పెడదాం. మీరు తెలంగాణకు ఇప్పటిదాకా ఏమి ఇచ్చిండ్రు? ఇప్పుడు ఈ రాష్ట్రం నుంచి 2 మంత్రులు ఉన్నారు, ఒకటి కిషన్ రెడ్డి, ఒకటి బండి సంజయ్. 2 బడ్జెట్లు అయిపోయింది, ఇప్పటిదాకా 3 బడ్జెట్లు అయిపోయింది. ఏమి ఇచ్చిండ్రు తెలంగాణకు? ఒక మాట చెప్పండి. ఒక పెద్ద హాస్పిటల్ ఇచ్చిర్రా? అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే బీబీ నగర్ లో ఏ విధంగా ఎయిమ్స్ వచ్చిందో అలాంటిది ఏదన్నా ఒక ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిండ్రా? లేకుంటే రైల్వే కోచ్ ఇచ్చిర్రా? ఏమి ఇచ్చిర్రని మీరు తెలంగాణలో రేపు వస్తున్నారు? ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు మీరు తెలంగాణకు? తెలంగాణలో ఇలాంటి మతతత్వ పార్టీలకు సాగనంపే తెలివిగళ్ళు, ఇంటలెక్చువల్స్, మేధావులు, యువకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. సాయుధ పోరాటం చేసిన బిడ్డలం, 1200 మంది బలిదానాలు ఇచ్చి తెలంగాణ తెచ్చుకున్న బిడ్డలం. ఇలాంటి మతతత్వ శక్తులు ఈ తెలంగాణ రాష్ట్రంలో నడవయి. ఈ తెలంగాణ గంగా జమున తహజీబ్ కు తెలంగాణ రోల్ మోడల్. కాబట్టి ఈ తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకాయండి. ఈడ ఎస్ఐఆర్ పెట్టి లేకుంటే ఇంకో నాటకాలు ఆడి మత విద్వేషాలు రెచ్చగొడితే ఇక తెలంగాణ ప్రజలు ఆ రకం కాదు. ఏ విధంగా అయితే మీరు నార్త్ లో, యూపీలో, బీహార్ లో, బ్యాక్వర్డ్ స్టేట్లలో ఏ విధంగా అయితే మీరు చేస్తున్నారో అట్లా తెలంగాణలో లేదు. తెలంగాణను అభివృద్ధి చేసుకునే సత్తా తెలంగాణ నాయకులకు ఉన్నది, తెలంగాణ పార్టీలకు ఉన్నది. ఈ కేంద్ర పార్టీ అవసరం లేదు మాకు. ఈ కేంద్ర పార్టీలతో మాకు సంబంధం లేదు. మా తెలంగాణను మేము డెవలప్ చేసుకుంటాం. మీరు ఏమి ఇచ్చిరండి? మిషన్ భగీరథకు ₹1 ఇచ్చిరా? మిషన్ భగీరథ ఈ రోజు 30 యావత్తు తెలంగాణ మొత్తంలో పల్లె పల్లెకు నల్లలు మా పథకాలు మీరు యూజ్ చేసుకుంటారు. ఈరోజు రైతు బంధువుని చూసి నరేంద్ర మోడీ గారు గత 2-3 సంవత్సరాల కింద ఆయన కూడా రైతులకు వేసిందా ఇంటింటికి నల్లా అనే. ఇవన్నీ తెలంగాణ అంటేనే రోల్ మోడల్ దేశానికి. తెలంగాణ అభివృద్ధిలో నంబర్ 1. అందుకోసమే మేము తెలంగాణలో ఈ పార్టీని నడవేయండి. జాతీయ పార్టీని తెలంగాణను అభివృద్ధి చేయి. మీరు చూడండి, ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గర అవుతుంది. మరి కేవలం ఈ 2.5-3 సంవత్సరాల లోపల దాదాపు 2,73,000 కోట్ల అప్పు చేసినాను అని ఆయననే ఒప్పుకుంటుండు. 2,73,000 కోట్లు అప్పు చేసినాక ఏ కొత్త పథకం అన్నది ఇచ్చినవా? లేకుంటే ఏ సంక్షేమ పథకం అన్న కంటిన్యూ చేసినవా? కేసీఆర్ కిట్ ఇస్తున్నావా? తులం బంగారం ఇస్తున్నావా? ఉద్యోగాలు ఇస్తున్నావా? 2 లక్షలు. అచ్చా, నరేంద్ర మోడీ గారు గత 12 సంవత్సరాల కింద చెప్పారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 7 ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు అడుగుతారు. నరేంద్ర మోడీ గారికి నిలదీస్తారు. గతంలో గోత్ర జరిగినప్పుడు ఏ విధంగా అయితే చంద్రబాబు గారు విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కాకుండా ఒకవేళ వీళ్ళ చీకటి ఒప్పందం కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో నడుస్తుందని తేలతేటం అయిపోయింది. కానీ అయినా కానీ తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం, తెలంగాణ ప్రజల ఒక అభివృద్ధి కోసం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నిలదీయాలి ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని. లేకుంటే వాళ్ళు అంతా చీకటి ఒప్పందం చేసుకొని ఈ తెలంగాణను మరొక్కసారి అన్యాయం చేస్తామంటే చూసుకుంటూ ఊకము. మరొకసారి చెప్తున్నా, రామరెడ్డి అన్న ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చెప్తున్నాడు, పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ తెలంగాణ కించపరిచిండు. దీని వీడియోలు ఉన్నాయి, దీని ఆడియోలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి ఇంకోసారి ఈ తెలంగాణలో మోడీ, అమిత్ షా, పిమిత్ షా నడవేయండి. ఈ తెలంగాణలో అనేక మంది పోరాట పటిమ ఉన్న నాయకులు పుట్టారు. చాకలి ఐలమ్మ గాని, దొడ్డు కొమరయ్య గాని, జయశంకర్ సార్ గాని, కాళోజీ గారు గాని, ఇలాంటి వ్యక్తులు పుట్టిన గడ్డ ఇది. మీ జూటా మాటలకు లేకపోతే మీరు చెప్పే గుళ్ళు గోపురాల పేరు చెప్తే ఈడ తెలంగాణ ప్రజలు పడిపోయే రకం కాదు. ఈడ చాలా ఇంటలెక్చువల్స్ ఉంటారు ఈ తెలంగాణలో.
పోరాట పటిమ ఉన్న నాయకులు గడ్డ మీద ఉంటున్న వాళ్ళు ఖచ్చితంగా నిలదీస్తాం. ఈ రోజు లేకుంటే రేపు నిలదీస్తాం, ఖచ్చితంగా నిలదీస్తాం అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను. రైట్. ఎస్ జయరాం గారు, చెప్పండి. ఎస్ జయరాం గారు, మరి ఆ సౌత్ ఇండియా తర్వాత కూడా ఇండియాలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే బీజేపీకి కీలకం. మరి ఈ క్రమంలో కేంద్రం చేస్తున్న ఈ వ్యూహం అయితే ఉందో ఇది ఎంతవరకు సాధ్యమవుతోంది? మరి తెలంగాణలో ఆ డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు దిశగా బీజేపీ ప్రయత్నం చేస్తోంది. మరి ఇది సాధ్యమవుతోందా? అసలు తెలంగాణలో ఇది డబుల్ ఇంజన్, తెలంగాణలో కూడా బీజేపీ ఆ దిశగా ఉంటుందా? అంటే బీజేపీ పార్టీకి ఎక్కడ ఎంట్రన్స్ వస్తుందంటండి, ప్రభుత్వాలు చేసే తప్పులే బీజేపీకి ఎంట్రీకి రావడానికి ప్రధానంగా. మీకు ఏ తప్పులు చేయకుండా ఉంటే అక్కడ బీజేపీకి స్పేస్ లేదు. అంటే ఇక్కడ తప్పులు చేస్తేనే స్పేస్ దొరుకుతుంది. ఇది చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మీకు కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ స్పేస్ బీజేపీకి ఇవ్వకూడదని కాదు, కాంగ్రెస్ అంత సిన్సియర్ గా పని చేయగలిగి ఉండాలి. అంటే మీకు కేసీఆర్ గారు 10 సంవత్సరాల నుంచి చాలా క్లియర్ గా ఒక మాట చెప్తూ ఉండేవారు, బంగారు తెలంగాణ ఒక ట్యాగ్ లైన్. అంటే నీళ్లు నిధులు నియామకాలని పక్కన పోయి బంగారు తెలంగాణ ఒక ట్యాగ్ లైన్ తోని వర్క్ చేసుకుంటూ వచ్చారు. సరే, బంగారు తెలంగాణ అయిందో కాలేదో తర్వాత విషయం అదంతా. సో అప్పుడు ఆ నిజంగా కనుక బంగారు తెలంగాణ అయితే మీ కాంగ్రెస్ కు స్పేస్ ఎక్కడదండి? కాంగ్రెస్ ఎందుకు స్పేస్ వచ్చింది అంటే ఇక్కడ మనము ట్యాగ్ లైన్ చెప్తే ప్రజలు వినేది ఏముండదు. ట్యాగ్ లైన్లు అనేది పెద్ద ప్రయోజనాలు ఉండవు. పని కావాలి, ముఖ్యంగా పని చేస్తే స్పేస్ లేదు. ఇక్కడ పని చేయలేదు కాబట్టి కాంగ్రెస్ స్పేస్ వచ్చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న తప్పిదం ఏంది? ప్రజా తెలంగాణ అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టేసింది. ఈ ప్రజా తెలంగాణ అంటే ఇక్కడ ప్రజలు పోయి ఇక్కడ పాలకులుగా ఏమైనా ఉన్నారా? పాలకులు ప్రజల సొమ్మును, ప్రజల సొత్తును, ప్రజల ఇండ్లను, ప్రజల ఏదైనా భూములు ఉంటే అవి కొల్లగొట్టుకోవడం, కబ్జాలు పెట్టుకోవడం చేసుకుంటూ వస్తుంది. దీన్ని స్పష్టంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, అసహించుకుంటున్నారు. అప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీ స్పేస్ వస్తుంది, బీఆర్ఎస్ కు స్పేస్ వస్తుంది. అంటే స్పేస్ రావడానికి కారణాలు ఏంటి అంటే ప్రభుత్వాలు చేసే తప్పులే ఇతర పార్టీలకు స్పేస్ ను వెల్కమ్ చేయడానికి గల కారణాలు, ఎంట్రీ పాసులు. నిజంగా కనుక అలాంటిది ఉన్నట్టయితే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రజలతో ఉంటాము అంటే ఇలా డెఫినెట్ గా బీజేపీ కాదు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వాలైనా ప్రజలు సహించరు, ప్రజలు భరించరు, ప్రజలు మొయ్యరు. ఇది క్లియర్. కానీ ఈరోజు ఈ వ్యతిరేక కార్యక్రమాలే అంటే ఏదైతే కేసీఆర్ గారితో మాట్లాడినాయి, కేసీఆర్ గారిని చెప్పినవి మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో, ఒకటి వచ్చేసేమో కులము, ఇంకొకటి వచ్చేసేమో కుటుంబము, ఇంకోటి వచ్చేసేమో అవినీతి, మరొకటి వచ్చేసేమో దోపిడి, విపరీతమైన దోపిడి, భూములు, అవినీతి, భూములు. ఈ ఐదు అంశాలు ఇప్పుడు కాంగ్రెస్ లో లేవా? అదే కులం ఉన్నది, అదే కుటుంబం ఉన్నది, అదే అవినీతి ఉన్నది, అవే భూ దందాలు ఉన్నాయి. ఇక స్పేస్ ఎందుకు రాదు చెప్పండి? బీజేపీకి స్పేస్ ఎందుకు రాదు? బీజేపీ స్పేస్ కావాలంటే ఇటు బీఆర్ఎస్ ను ప్లస్ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. అంటే ఈరోజు ఆ స్పేస్ ఇస్తున్నది ఎవరు? ప్రజలు మిమ్మల్ని నమ్మిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంది, చేస్తున్న పని ఏంది? ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఎవరైనా కావని కనుక ప్రజల కోసము మీరు పనిచేస్తే మిమ్మల్ని ప్రజలు గుండెల్లో హత్తుకొని చూస్తారు. ఈరోజు బీజేపీ అనగానే ఒక మతతత్వ పార్టీగా ఎందుకు వచ్చేసింది ప్రజల్లో ఆ నానుడి, ఆ ముద్ర ఎందుకు వచ్చేసింది? వాళ్ళు పొద్దాక హిందూయిజాన్ని హిందువులు అనుకుంటా మాట్లాడుతున్నారు కాబట్టి అది వచ్చేసింది. ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా ఉన్న మీరు ఒక నిమిషం, కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీగా ఉన్న మీరు ఈరోజు ఆ సెక్యులర్ విధానాలు ఎక్కడైనా ఉన్నాయా, కనిపించాయా? మన పార్టీలో అజరుద్దీన్ తీసుకుంటుంటే మాత్రాన సెక్యులర్ కాదు.
కాంగ్రెస్ అంటే ముస్లింలు, Right, ముస్లింలు అంటే right. కాంగ్రెస్. అజారుద్దీన్ అన్న ఒక నిమిషం, అజారుద్దీన్ తీసుకున్నంత మాత్రాన సెక్యులర్ అని చెప్పలేము. ఈరోజు సకల జనులను గౌరవించినప్పుడు, వాళ్ళని కాపాడుకున్నప్పుడే కదా సెక్యులర్ గా మనం గుర్తిస్తాం. ఈరోజు ఏమున్నది, నువ్వు ఈ రోజు పోయి మళ్ళీ భూ పూజలు అని చెప్పేసి మళ్ళీ ఇంకో గుళ్ళు గోపురాలు పెట్టే మొదలు పెట్టేసినావు. అట్లే ఓ మసీదు కూడా పోయి పెట్టు, అట్లా చర్చిని కూడా కట్టించు. రైట్. ఎందుకు చేయరు ఈ పనులు మీరు? అంటే ఈరోజు నువ్వు ఎక్కడైతే సెక్యులరిజం ముసుగు లోపల మళ్ళీ హిందూ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోతున్నావు అంటే బీజేపీ అంటే నీ లోపల దగ్గర భయం ఉన్నది. ఆ స్పేస్ సరిపోతుంది కదా బీజేపీకి. అంటే మనం చేసే తప్పులే ఇతర పార్టీలు ఎంటర్ కావడానికి, ఎస్టాబ్లిష్ కావడానికి కారణాలు అవుతాయి. రైట్. ఎస్ రామరెడ్డి గారు, ఒక్క నిమిషం నిరంజన్. ఎస్ రామరెడ్డి గారు చెప్పండి. చెప్పండి. మరి ఏదైతే మోదీ పర్యటన నేపథ్యంలో కూడా మరి ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఓట్లు కన్వర్ట్ అవుతాయని మరి భావిస్తున్నారా, బీజేపీ భావిస్తోందా? అసలు బీజేపీ వ్యూహం ఏంటి? బీజేపీ ప్రభుత్వం అంటే డెవలప్మెంట్, బీజేపీ ప్రభుత్వం అంటే వెల్ఫేర్. దేశాన్ని 10వ స్థానం నుంచి 4వ స్థానం ఆర్థిక వ్యవస్థగా తీసుకొచ్చింది. వివిధ సంక్షేమ పథకాలు కోట్ల సంఖ్యలో ప్రజలకు, 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు, 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు, 11 కోట్ల బాత్రూమ్లు, 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు, 50 కోట్ల మందికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇది స్కీములు. ఇవన్నీ సంక్షేమం చేస్తూ అభివృద్ధి చేస్తూ ప్రపంచంలో భారతదేశానికి ఎంతో గౌరవం తెచ్చిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. అంతమంది కాంగ్రెస్ అంటే మొత్తం కుంభకోణాలు, A to Z కుంభకోణాలు అని చెప్పేది, A to Z కుంభకోణాలని. కాంగ్రెస్ గురించి రేవంత్ రెడ్డి ఏమంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్. తుమ్మల నాగేశ్వరరావు ఏమంటూ కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ, అల్లాదయతోనే కాంగ్రెస్ గెలుస్తుంది. మీరు అన్నారు, వాళ్ళు లేకుండా కాంగ్రెస్ పార్టీ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైట్ రైట్ రామరెడ్డి గారు, అది ముస్లిం సోదరు రామరెడ్డి గారు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. రామరెడ్డి గారు, రామరెడ్డి గారు ఇప్పుడు తర్వాత ఇంకోటి, ఈ సెక్యులర్ చెప్పుకునే పార్టీలు ప్రచారం టైంలో, హలో మేడం చెప్పండి రామరెడ్డి గారు, సెక్యులర్ అని చెప్పుకునే పార్టీలు మొత్తం హిందూ ద్రోహ పార్టీలు. అక్కడ తమిళనాడు విజయ్ చర్చిలో మోకాల మీద నడుచుండు క్రైస్తవుల ఓట్ల కోసం. తిరుత్తణిలో ఏసుక్రీస్తు ఫోటో పెట్టుకొని ప్రచారం చేసుకుంటూ, ఏసుక్రీస్తు ఫోటోతోటి. వాళ్ళు సెక్యులర్ అట. అంటే హిందూ ద్రోహులు సెక్యులరు, హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే మమతా బెనర్జీ దారుణాలు, బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ వాళ్ళు తీసుకొచ్చి హిందువుల మీద జరిపిన హిందూ మహిళల అత్యాచారాలు ఇవన్నీ చేసి దాన్ని ఎండగట్టి మమతా బెనర్జీ ఓడగొడితే బీజేపీ మతోన్మాల పార్టీ. ఇంకోటి వీళ్ళు చెప్పారు కాంగ్రెస్ ఏంటంటే అదానికి కానీ అంబానీకి కానీ ₹1 రైట్ ఆఫ్ చేయలే మోడీ ప్రభుత్వం. అదే కాంగ్రెస్ ఎంపీ లగడగోపాల్ రాజగోపాల్ 45,000 కోట్లు బ్యాంకులో ఉంచుండు, 45,000 కోట్లు బ్యాంకులో ఉంచుండు ల్యాంకో సంస్థ పేరుతో. దోపిడీ వాళ్ళు అదానీ సంస్థ, అంబానీ సంస్థ దేశానికి ప్రతి సంవత్సరం పన్నుల రూపేణ 1,00,000 కోట్ల పైగా ఆదాయం ఇస్తుంది, లక్షల మందికి ఉపాధి ఇస్తుంది. దాని మీద ఏంటంటే ఈ చైనా బాధితులు కొంతమంది మన దేశంలో ఇండస్ట్రీ డెవలప్ అయితే చైనా సరుకులు ఇక్కడ అమ్ముడు పోవని విష ప్రచారంలో అదానిని అంబానీ టార్గెట్ చేస్తున్నారు. అత్యంత దుర్మార్గం. డెవలప్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ బీజేపీ. తెలంగాణలో గత లోక్సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ ధీటుగా 8 గెలుచుకుంది. టీఆర్ఎస్ కు గాడిద గుడ్డు వచ్చింది, బొందబెట్టిన టీఆర్ఎస్ ను. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో, గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో టీఆర్ఎస్ పోటీ కూడా చేయలే, ధైర్యం లేదు పోటీ చేయడానికి. ఎంఐఎం మరి ఇప్పుడు మోదీ పర్యటన నేపథ్యంలో కూడా బీజేపీ ఎంతవరకు తెలంగాణలో స్ట్రాంగ్ గా ఉండబోతోందంటారు? బీజేపీ క్యాడర్ బాగుంది తెలంగాణలో. గత ఫలితాలు లోక్సభ ఎన్నికల్లో 35% ఓట్లు వచ్చినాయి బీజేపీకి. దేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాల పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో, 21 రాష్ట్రాల్లో
ప్రతి దగ్గర కొత్త గెలుస్తుంది. ఇక వచ్చే సంవత్సరం కూడా, వచ్చే 3-4 సంవత్సరాల్లో యూపీలో 3వసారి అఖండ విజయం. రైట్. కర్ణాటకలో తెలంగాణ ఎన్నికలకు 6 నెలల ముందు జరిగే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి, బీజేపీ ఘన విజయం. దాంతో తెలంగాణలో బీజేపీ విజయానికి అన్ని ద్వారాలు తెలుసుకుంటాయి. వచ్చే ఎన్నికల్లో, తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ వస్తేనే కేసీఆర్ దోపిడీ నష్టాన్ని, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న మాటలు కాదండి, ఆ ముంపు ఆర్ఆర్ ట్యాక్స్ ను బీజేపీ ప్రభుత్వం మాత్రమే సరిదిద్దగలుగుతుంది. రైట్. ఎస్ నిరంజన్ గారు. సారు బీజేపీలో బీజేపీ కార్యకర్త లేకున్నారు, కానీ వాస్తవం వరకు కూడా కొన్ని తెలియాలి. ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ అని చెప్తూ నేను కొన్ని సెక్యులరిజం, ఈ దేశం అనేది ప్రజాస్వామ్యానికి ప్రజల కోసం చేయబడిన రాజ్యాంగమే మనది. ఈ రాజ్యాంగానే కూలదోసి రాజ్యాంగమే వద్దని చెప్పిన దౌర్భాగ్య స్థితి అమిత్ షా, నరేంద్ర మోడీ. అట్లాంటి పరిస్థితిలో కూడా మనం రాజ్యాంగాన్ని కాపాడుకునే పరిస్థితి వచ్చిన వెంటనే మనం ఏ మతతత్వంలో, ఏ క్రిమినల్ నాలెడ్జ్లో పనిచేస్తున్నాం, క్రిమినల్గా మాట్లాడుతున్నాం అనేది కూడా అర్థం చేసుకునే స్థితిలో బీజేపీ వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు మీడియాలో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు ఎక్కడ పోయినా మాది అది ఇది అని షో డబ్బా, సెల్ఫ్ డబ్బాలు కొట్టడం కాదు. ఈ తెలంగాణకు ఐఐటి తెచ్చినవా, ఎన్ఐటి తెచ్చినవా, లేకపోతే ఐఐఎం తెచ్చినవా, లేకపోతే 1,00,000 కోట్ల ప్రాజెక్టులు తీసుకొచ్చి నిధులు ఇచ్చి బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి కానీ, అదే మిగతా ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ తీసుకొచ్చారా? కేవలం కులం మతం ఎందుకండి? నువ్వు అభివృద్ధి చేయరా ఆయన అంటే, లేదు మేము ఇదే డంపాక కొడతామంటే నేను తిక్కలోళ్ళ అని పక్కన పెడతారు. ఆ రోజు అదే వినండి, ఆ రోజు త్వరలో రాబోతున్నది. ఈరోజు త్వరలో గుజరాత్ను కూడా కూల్చబోతున్నాము. కాంగ్రెస్ పార్టీ త్వరలో ఇంటికాడనే కూర్చోబెడితేనే కానీ చక్కగా అయ్యేటట్లేదు. 100% ఈరోజు గుజరాత్లో త్వరలో నేను ఏఐసిసి వార్ రూమ్ మెంబర్గా చెప్తున్నా. ఆల్రెడీ కేరళ వచ్చేసినాము, ఇప్పుడు గుజరాత్ లో కూడా. శ్రీరంజన్ గారు ఒక్క నిమిషం, ఇటీవల తెచ్చిన ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు, లేదంటే అడ్డుకోవడం కావచ్చు, డిలిమిటేషన్ బిల్లును అడ్డుకోవడం కావచ్చు, మరి ఇలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ఇప్పటికే బీజేపీ సిద్ధంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును అయితే వ్యతిరేకించడంతోనే ఇటు డిఎంకే స్టాలిన్ కావచ్చు, ఇటు పినరై విజయంగా ఓటమికి కారణమయ్యా అని చెప్పేసి, అదే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆ తెలంగాణలో కూడా అదే గతి పడుతుందంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ అదే అర్థం చేసుకోవాల్సింది. ఆల్ ఇండియా న్యూస్ ఛానళ్లను డబ్బా పెట్టి షో చేసి అదే అరిగిన పీసును మళ్ళీ చెప్తే జనాల్లో కూడా కొద్దిగా ఏంద్రా అనే కొద్దిగా పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వస్తుంది. తెలియని అమాయకులు రైతులను, ఊర్లో ఉండే వాళ్ళకు, తెలియని వాళ్ళకు చెప్తే కానీ నమ్మరు. వాళ్ళకి తెలియదు కాబట్టి, న్యూస్ ఛానల్ చూడరు కాబట్టి, ఇవన్నీ తెలియదు కాబట్టి. అయితే ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడు కూడా గౌరవించే వ్యక్తులు ఎవరైనా ఉన్నంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది ఒక మహిళను. ఆ మహిళ ఎవరు అంటే ఇందిరాగాంధీ. వినండి, ఈ దేశానికి ప్రతిభా పాటిల్ లాంటి స్పీకర్ని చేసినాం. ఒక్క నిమిషం, అదే చేయబోతున్నాం. ఇక్కడ డీలిమిటేషన్ అడ్డం పెట్టి మహిళా రిజర్వేషన్ తీసుకొస్తామంటే ఎట్లయితే? మహిళా రిజర్వేషన్ కోసం నువ్వు సపరేట్గా పార్లమెంట్లో నీకు ఒక సెషన్ పెట్టమని చెప్పిండ్రు, కానీ డీలిమిటేషన్ పెట్టి రెండోది ఇట్లా పెట్టేసి ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో షో డబ్బా ఎలక్షన్ కోసమే పనిచేస్తున్నది. వాళ్ళ భావజాలను కూడా నైతిక విలువలు లేకుండా కేవలం పిచ్చి పట్టిన కోతి ఎట్లా ఎగురుతుందో అట్లా కేవలం రాజ్యాధికారం కోసమే, కేవలం వాళ్ళు దేశాన్ని కుళ్ళదోసుకోవడం కోసమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కేవలం ఒక కులం కోసమే, మరి అది కూడా కాదు. ఈ దేశంలో కేంద్రంలో ఉండే ప్రతి కేంద్ర శాఖ మంత్రుల శాఖలో ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి లిస్ట్ తీయండి. ఎంతమంది మహిళలు ఉన్నారో లిస్ట్ తీయమను. మా శాఖలో మేము గత కాంగ్రెస్ ఉన్నప్పుడు లిస్ట్ తీస్తాం. గత 100 ఏళ్ల నుంచి చరిత్రను తిరగరాయమను, వెనక కనుక్కోమను. ఈరోజు రాష్ట్రపతి పార్లమెంటుకు వెళ్తున్నప్పుడు ఒక మహిళను ఎంత ఘోరంగా కించపరిచి ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటాడు.
ఈ దేశానికి మొదటి మహిళ మొదటి ప్రెసిడెంట్ మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో గౌరవించే ఒక్క నిమిషం, వ్యక్తులు ఎవరైనా ఉంటే నిరంజన్ గారు ఒక్క బీజేపీ నిమిషం. పార్టీ నిరంజన్ అంత గారు ఒక్క నిమిషం. అంత ఒక్క నిమిషం. దారుణంగా ఉన్నా ఒక్క కానీ నిమిషం, ఒక్క మళ్ళా నిమిషం. షో ఒక్క ఈడ నిమిషం. మీడియాలో వచ్చేసి షో సెల్ఫ్ డబ్బులు కొడితే అంటే ఎట్లా కుదురుతుంది? రైట్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. న్యాయం అనే చెప్తాం, అన్యాయం అని చెప్తే అంటే అది సహించే వ్యక్తులు కూడా ఎవరు ఉండరు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రైట్, ఒక్క మాట్లాడుతున్నారు. ఈ నిమిషం. రోజు డీలిమిటేషన్ కానీ మహిళా బిల్లు కానీ సపరేట్ అండి. అది తెలుసుకోవాలని దౌర్భాగ్య స్థితి ఎవరు ఉన్నారంటే బీజేపీ రైట్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నిరంజన్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ అవకాశం ఇస్తాను, సమయం తక్కువగా ఉంది దయచేసి. ఎస్ రాజుగౌడ్ గారు, మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. రైట్, చెప్పండి. ఒక నిమిషం. భారతీయ బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ, బీజేపీ అంటేనే భారతీయ జుమ్లా పార్టీ. నిండు సభలో ఫైనాన్స్ మినిస్టర్ ఏం చెప్పింది? 11 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేస్తామని చెప్పింది. బ్యాంకుల ద్వారా ఎవరైతే రుణాలు తీసుకోవో దాంట్లో మన మోడీ బ్రదర్స్, అడానీ, అంబానీ, ముఖేష్ అంబానీ అందరు ఉన్న సంగతి మనందరూ కూడా తెలుసు. అది ఇచ్చేయండి, అది ప్రజలకు తెలుసు, అంత అయిపోయింది. రెండోది డీలిమిటేషన్ ప్లస్ మహిళా బిల్ అని మాట్లాడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ గాని బీజేపీ గాని. 2023లోనే మహిళా బిల్ ను సింగిల్ సెంటెన్స్ లో పాస్ చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు. తెలంగాణ ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. 33% మహిళలకు ఇచ్చేయాలని చెప్పేసి మరి మొన్న బిల్లు పెట్టి డీలిమిటేషన్ నాటకాలు పెట్టి సెన్సస్ పెట్టి ఇవన్నీ ఎందుకు చేయవలసి వచ్చింది? కేవలం బెంగాల్లో ఎలక్షన్ నడుస్తున్నది తెలుసు, బీజేపీ పార్టీకి తెలుసు. ఈ బిల్లు మనకు మెజారిటీ బిల్లు పాస్ కాదు. అయినా కానీ ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయాలి, మహిళల ఒక మైండ్ డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ బిల్లు తీసుకొచ్చిండ్రు. ఆల్రెడీ మీరు 33 కాదండి 50% ఇవ్వమంటున్నారు ప్రతిపక్షాలు ఈరోజు మహిళలకు. కానీ డీలిమిటేషన్ చేయడానికి, ఈరోజు డీలిమిటేషన్ ఒకవేళ సీట్లు పెంచడానికే డీలిమిటేషన్ మీ చేతులు అప్పగిస్తే మీరు ఈ దేశంలో ఏ పార్టీ ఉండకుండా చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ప్రతిపక్షాలందరూ కూడా ఈ బిల్లును అడ్డుకున్నారు. ఏది డీలిమిటేషన్, అదే విధంగా సీట్ల పెంపకం. మీరు ఒకవేళ చేసేది ఉంటే సపరేట్ డిబేట్ పెట్టండి, సపరేట్ సెషన్ ఏర్పాటు చేయండి. ఆ సెషన్ లో మాట్లాడడానికే ఈరోజు ప్రతిపక్షాలందరూ కూడా సిద్ధంగా ఉన్న సంగతి తెలుసు. ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పాలించినది. మరి 2011లో కూడా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మహిళా బిల్లు తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు ములాయం సింగ్ యాదవ్ గాని, లాలూ ప్రసాద్ యాదవ్ గాని, నితీష్ కుమార్ గాని వీళ్ళందరూ కూడా ఆ రోజు ప్రయత్నం చేసి ఆ రోజు ఇదే ప్రణబ్ ముఖర్జీ, ఇదే మన్మోహన్ సింగ్, ఇదే సోనియా గాంధీ, ఇదే చిదంబరం గారు నాట్ ఎట్ ఆల్ మహిళలకు అనేది రిజర్వేషన్ ఇయ్యమని చెప్పేశారు. కళాఖండిగా చెప్పిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ ఉందా? ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ గాని కాంగ్రెస్ గాని మహిళలకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. మేమేమంటున్నాం అంటే ఈ రోజు అప్పటి పరిస్థితి లేదు, ఇప్పుడు పరిస్థితి. మేము ఇప్పుడు ఏమంటున్నాం, 33% మీరు మహిళలకు రిజర్వ్ చేయండి, దాంట్లో బీసీ కోటా పెట్టండి, సెన్సస్ చేయండి, క్యాస్ట్ సెన్సస్ చేయండి. క్యాస్ట్ సెన్సస్ చేస్తేనే కదా మా జనాభా ఎంత, మహిళల జనాభా ఎంత, దళితుల జనాభా ఎంత, మైనార్టీల జనాభా ఎంత అనేది తేలుతుంది. వీళ్ళు క్యాస్ట్ సెన్సస్ చేయరంట, ఓన్లీ సెన్సస్ చేసి వీళ్ళకు అనుకూలంగా వచ్చే విధంగా డీలిమిటేషన్ చేసుకొని మరొక్కసారి ప్రజలకు మోసం చేయాలనే విధంగా ఈ పార్టీ నాటకాలు ఆడుతుంది బీజేపీ పార్టీ. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఈ దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి. దాంతో పాటు మా ఉప కులాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు దాంట్లో 33% రిజర్వేషన్ మా కోట కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తూ మరి 2 పార్టీలకు చెప్తున్నాం, 2 పార్టీలు కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకమే. ఎందుకంటే మొన్న డీలిమిటేషన్ చర్చ జరుగుతుంటే రాహుల్ గాంధీ గారు అసలు ఆ డీలిమిటేషన్ గురించి, ఈ మహిళా బిల్ గురించి మాట్లాడతలేడు. ఆయన ఏదో పాత కథ చెప్తుంది. ఇక నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళ కథ మనకైతే తెలుసా. మరి ఇంకోటి, తెలంగాణలో ఇంతకుముందు డాక్టర్ గారు మాట్లాడుతుంటా తెలంగాణలో బీజేపీకి స్పేస్ వస్తుంది అంటే అధికార పార్టీని తప్పు చేసే స్పేస్. ఎవరికి స్పేస్ వస్తుందండి? అదానికి అంబానికి స్పేస్ ఇప్పిస్తారా తెలంగాణ ప్రజలు?
మతతత్వ పార్టీలకు స్పేస్ ఇస్తారా తెలంగాణలో? ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈ పార్టీలను తరిమి కొడతాయి ఖచ్చితంగా. ఇంకోటి రామరెడ్డి అన్న గారు గుండు సున్నా వచ్చిందండి. గుండు సున్నాలు మీకు ఎన్నో సార్లు వచ్చినాయి తెలంగాణలో. మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో ఎన్ని సున్నాలు వచ్చినాయి, జిల్లాకు మొన్న మున్సిపాలిటీలో ఎన్ని సున్నాలు వచ్చినాయి అన్ని తెలుసు మీకు. అవన్నీ దాంట్లో వద్దు, అవన్నీ చర్చ వద్దు. మనం ఈ రోజు ఎల్లుండి మోడీ తెలంగాణకి ఎందుకు వస్తుండు, 12 ఏళ్ల నుంచి 12 రూపాయలు లేనోడు ఎందుకు వస్తుండు, ఏం ముఖం పెట్టుకొని వస్తుండు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి నిలదీయవలసిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఎస్ నిరంజన్ 1 minute క్లోజ్ చేయండి మేడం. ఇంకోటి ఇప్పుడు కేవలం ప్రజాస్వామ్యాన్ని కూలదొచ్చి వాళ్ళ యొక్క పార్టీని తీసుకోవడానికి వచ్చిండ్రు. 14 ఏళ్ళ నుంచి తెలంగాణకు ఒక మంత్రి నిధులు తీసుకురాడు, ఒక ఎంపీ తీసుకురాడు, ఒక ఎమ్మెల్యే తీసుకురాడు. ఈరోజు కేవలము అక్కడ పశ్చిమ బెంగాల్లో వచ్చిందని షెల్ఫ్ డబ్బా కొట్టడానికి మాత్రమే ఈరోజు తెలంగాణకు వస్తున్నాడు. అట్లాగే ఈ బీజేపీ వ్యక్తులకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే ధరలు పెరుగుతున్నాయి. రైతులది 100 రోజులు ధర్నాలు చేసినా కానీ పట్టించుకొని దౌర్భాగ్య స్థితి వాళ్ళది. ఈరోజు రైతుల కోసం ఏం చేస్తున్నారు అనేది కూడా కనీసం అడిగే పరిస్థితిలో బీజేపీ కార్యకర్తలు కూడా లేరు. ఎందుకంటే మనం చూస్తున్నాము పెట్రోల్ ధరలు. ఈరోజు రీసెంట్లీ కూడా మనకు డీజిల్ అవి ఇవి అని అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ ఇబ్బంది పడుతుంటే దాని గురించి కనీసం సోయి లేకుండా ఈ బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీకి కనీసం సోయి లేదు. అదే మతాలను చెప్పడమే తప్ప కనీసం ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. మరి ఎందుకు పెరుగుతున్నాయి? ఈరోజు వంట ఇంటి గ్యాస్ పెరిగింది, వంట ఇంటి గ్యాస్ పెరిగింది. నార్మల్గా ప్రతి మహిళ కూడా బాధపడేది, ప్రతి ఇంట్లో బాధపడే వాళ్ళది ఏదైనా ఉందంటే వంట ఇంటి గ్యాస్ పెంచిండ్రు. ఇప్పుడు 1000 రూపాయలు అయింది. అయితే ఇంకోటి కూడా చెప్తున్నాను, విద్యా వైద్యం కానీ ఈ తెలంగాణకు 14 ఏళ్ల కాలం నుంచి ఈ రోజు వరకు వారు ఏది కూడా తీసుకురాకుండా ఏదో సెల్ఫ్ డబ్బాలు చెప్పి మేము అది చేసినాం ఇది చేసినాం. వారు ఇప్పటి వరకు కూడా చిత్తశుద్ధిగా ఒకటే అడుగుతున్నాం, ఒక 10 తీసుకో నల్లధర తీసుకొచ్చిన 1,00,000 కోట్లు తీసుకొస్తాం. ఈ రోజు వరకు కూడా భారతదేశానికి ఎన్నో లక్షల కోట్లు వేరే దేశాలలో పోయి ఉన్న దాని నల్లధనాన్ని తీసుకొస్తామని చెప్పినాం. ఇప్పటి వరకు తీసుకురాలే. వరంగల్ ని, కరీంనగర్ ని, మహబూబ్ నగర్ ని, ఇక్కడ వచ్చే ఖమ్మంని స్మార్ట్ సిటీలు చేస్తున్నారు. స్మార్ట్ సిటీలు ఎక్కడ పోయానో బీజేపీ కార్యకర్తలు పార్టీ కోసం ఈ రోజు మేము స్వాగతిస్తున్నాము. నిధులు సక్రమంగా జరిగి 8,000 కోట్లు నెలలోపు నిధులను అమలు చేస్తే తెలంగాణ కాంగ్రెస్ స్వాగతిస్తుంది. కానీ సెల్ఫ్ డబ్బా కొట్టుకొని ఏదో అల్చల్ చేసి మణిపూర్ లో ఆడపిల్లలు రోడ్డు మీద చంపిన రోజులు అది కూడా గుర్తు చేయాలి. వీళ్ళ సమయం తక్కువగా ఉంది, దయచేసి టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది. దయచేసి ఒక్క నిమిషం ఆగండి, అయిపోయింది, టైం కూడా అయిపోయింది. ఒక్క నిమిషం నిరంజన్ గారు. రామరెడ్డి గారు 1 minute కంక్లూడ్ చేయండి. కాళేశ్వరము 65,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీ అడిగితే నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వాలంటే ఇప్పటి నుంచే మేము ఇస్తాము, ఇంతకుముందు ఖర్చు పెట్టింది లెక్క ఇవ్వరు అని అంటే వద్దన్నారు. మా పాలమూరు రంగారెడ్డి 2015 జూన్ లో మొదలుపెట్టి ఫౌండేషన్ స్టోన్ వేసి 2022లో 25,000 ఖర్చు పెట్టంటే డిపిఆర్ పంపిరు. అది తప్పనిసరిగా ఉంటే వాపసు పంపిరు. ఏడొస్తాయి నేషనల్ ప్రాజెక్టు కేసీఆర్ చేసిండు. మీ బీజేపీ ఒకటే అడుగుతున్నాను సార్, మీ బీజేపీ డిపిఆర్ తయారు చేయండి. ఈ తెలంగాణకు ఒక 1,00,000 కోట్ల ప్రాజెక్టులు అమలు చేపియండి. మీరు సెంట్రల్ మినిస్టర్లు మనోళ్ళే ఉన్నారు కదా, మరి 1,00,000 కోట్లు ఎందుకు చెప్పేస్తారు? కేవలం 8,000 కోట్లు అని చెప్పేస్తున్నారు. అది 2014లో అమలు చేసిన 16లో అమలు చేసిన ఎయిమ్స్ ని ఈ రోజు ఎందుకు షో చేస్తున్నారు?
14లో నుంచి ఈ రోజు వరకు ఎందుకు నిధులు ఇవ్వలేదు అనేది అడుగుతున్నా. Right. ఈ రోజు వరకు నిరంజన్ గారు, నిమ్స్ time ఎందుకు అయిపోయింది. గుర్తుకు రాలేదు? నిరంజన్ ఈ గారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ పార్టీ చెప్పాల్సిన అవసరం ఎంతో రైట్ నిరంజన్ గారు టైం అయిపోయింది.